ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అగ్రనేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ కూడా ఓటమి చవిచూశారు. అప్పటికే అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. ఆప్ అగ్రనేతలు ఓడిపోవటం రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన కేజ్రీవాల్ 3,000 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ గెలుపొందారు. జంగ్పురా స్థానం నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక షాకూర్ బస్తీ నుంచి బరిలోకి దిగిన సత్యేంద్ర జైన్ 19,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ గెలిచారు. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారే. 2022 మే 31న ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ను లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. 2023 ఫిబ్రవరి 26న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అలాగే 2024 మార్చి 21న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. వీళ్ళు ముగ్గురు విచారణలో భాగంగా కొన్ని నెలల పాటు జైల్లోనే గడిపారు. గతేడాది ఈ ముగ్గురు బెయిల్పై విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఈ ముగ్గురు కీలక నేతలు కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా కల్కాజీ స్థానం నుంచి పోటీ చేసిన ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై కేవలం 900 ఓట్ల తేడాతో గెలిచారు.